వెల్కమ్ టు పత్తూస్ వ్లాగ్స్. దిస్ ఈస్ పద్మజ. ఈ వీడియో వచ్చేసి మా కమ్యూనిటీలో జరిగిన శ్రీరామనవమి విశేషాలు, సీతారాముల కళ్యాణం ఎలా జరిగిందో చూడండి. ఆ రోజు విశేషాలు ఏంటో మొత్తం వీడియో చివరి వరకు చూడండి. ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామో మా కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి. చూసారు కదా, సీతారాముల కళ్యాణం మార్నింగే జరిగిపోయిందనమాట. సో మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళాము. అక్కడే ఇంకా లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా అది కూడా తినేసి మొత్తం అందరం కలిసి ఎంజాయ్ చేసి ఇంకా ఈవినింగ్ ప్రోగ్రామ్ కోసం వెయిటింగ్ అనమాట. నన్ను ఆద్యాన్ని చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. శ్రీరామనవమి రోజు మేము అందరం కలిసి ఈవినింగ్ కోలాటం చేసాము. అది మా కమ్యూనిటీలో చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటుంది అనమాట. శ్రీరామనవమికి అండ్ వినాయక చవితికి ఊరేగింపు అప్పుడు మేము ఇలాగ కోలాటం చేస్తూ ఉంటాం. సో సీతారాముల్ని ఇలా రథం ఎక్కించేశారు. ఇక్కడ స్టార్ట్ అవుద్ది ఇంకా చూడండి. పిల్లలు చూసారా ఎంత బాగా గెంతుతున్నారో. కోలాటం అనగానే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా రావడం గొప్ప అనమాట. కోలాటం అంటే పెద్దవాళ్లే కాదు, చిన్నవాళ్ళు కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. పిల్లలందరికీ కోలాటం నేనే నేర్పించాను. మళ్ళీ వాళ్ళు మిస్ చేస్తారేమో అన్నట్టుగా ఉందనేసి నేను మధ్యలో నిలబడి చేశాను అనమాట. సో నన్ను అందరూ పిల్లలు ఫాలో అవుతున్నారు అక్కడ. సో ఇదిదా సర్ప్రైజ్. పిల్లలు కోలాటం ఎలా ఉందో మాత్రం కామెంట్ చేసి చెప్పండి. పిల్లలు వాళ్ళ పర్ఫార్మెన్స్ నేర్పించడానికి నాకు ఎంతో టైం పట్టలేదండి. వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకున్నారు. 2 డేస్లోనే వాళ్ళు మొత్తం సాంగ్ అంతా నేర్చేసుకున్నారు. ఇంకా పెద్దవాళ్ళందరూ రథం ముందు కూడా ఇట్లాగా కోలాటం చేశాము. ఇంకా ఊరేగింపు అంతా జరుగుతున్నప్పుడంతా మా హడావుడి ఇట్లానే నడుస్తూ ఉంటుంది అనమాట. కోలాటం జరుగుతూ ఉంటుంది. అలా ఘనంగా తీసుకెళ్తామన్నమాట సీతారాముల్ని. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. ఇక నేను నా ఫ్రెండ్స్ కొంతమంది పెద్దవాళ్ళు మొత్తం అందరం కలిసి ఇట్లాగా కోలాటం కూడా చేసాము. ఒక 2-3 సాంగ్స్ కలిపి ఫ్రెండ్స్ అందరం కలిసి కాస్త ఆ 2 రోజులు కొంచెం ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది అన్నమాట మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. సో ఇట్లా ట్రై చేసాము. కోలాటం అనగానే మా లేడీస్ అందరం చాలామంది గ్యాదర్ అయ్యామన్నమాట. సో అలాగే ముచ్చట్లు పెట్టుకుంటూ కొంచెం ఎంజాయ్ చేస్తూ కొంచెం ప్రాక్టీస్ చేస్తూ అట్లా గడిచిపోతుంది మాకు. ఇలా శ్రీరామనవమి టైంలో ఇలా మేము కోలాటం ప్రాక్టీస్ చేస్తున్న నాళ్ళుని కొంచెం దానికోసం కూడా లేడీస్ ఎక్కువ గ్యాదర్ అవుతారనమాట. ఎంజాయ్ చేయొచ్చు, కాస్త మాట్లాడుకోవచ్చు. కొంతమంది కొత్తగా ఫ్రెండ్స్ కూడా అవుతూ ఉంటారు ఇట్లాంటి టైంలోనే కదా. మా కోలాటం కూడా ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఇలా చాలాసేపు చేసామన్నమాట కోలాటం. ఆ రథం ఊరేగింపు చాలా వరకు జరిగింది. మాకు నైట్ 12 o'clock వరకు అయింది. బట్ మేము చాలాసార్లు ఇట్లా పర్ఫామ్ చేస్తూనే ఉన్నాము. మాకు ఎందుకంటే ఆ రథాన్ని చూసి దాని ముందు ఇలా కోలాటం ఆడుతుంటే అసలు అలుపే ఉండదన్నమాట. అట్లా చేస్తూనే ఉంటాం. అందరూ ఇష్టంగానే చేస్తాం మేము. మధ్య మధ్యలో మేము కూడా రథం లాగుతూ ఉంటామన్నమాట. అలా లేడీస్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ లాగుతాము రథాన్ని. పిల్లలు కూడా ఎంతో సరదాగా లాగుతూ ఉంటారనమాట రథాన్ని. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు ఇవన్నీ. ఇంకా ఆ రోజు అయితే మొత్తం కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా బయటే ఉంటారు, రథం చుట్టూరే ఉంటారనమాట. చూస్తూనే ఎవరు ఇంట్లో కూడా ఉండరు. ఈ ఊరేగింపు అంతా చూస్తూనే ఉంటారు. మా ఇంటికి అయితే శ్రీరాముల వారు రథం మీద వచ్చి ఆగారనమాట. సో మేమైతే హారతి ఇచ్చి ఇక్కడ రిక్కు అక్కడ వాటర్ అది పోస్తున్నాడు కదా, అట్లా వాటర్ పోసి హారతి ఇస్తాము. ఇక్కడ హారతి ఇస్తే వాళ్ళు ప్రసాదం అది మాకు ఇచ్చి బొట్టు అది ఇస్తారనమాట. సో ఇలా ప్రతి సంవత్సరం మా ఇంటి ముందు నుంచే వెళ్తుంది రథము. సో ప్రతి సంవత్సరం నేను ఇట్లానే చేస్తాను, హారతి అది ఇస్తాను అనమాట. అప్పటికే నేను ఆద్య చాలాసార్లు కోలాటం అయితే ఆడాము. బట్ అప్పటికి మాకు ఇంకా అలుపు రాలేదు. ఎందుకంటే ఆ రథం ఊరేగింపుని చూస్తే అలుపు అసలు రానే రాదనమాట. మొత్తం ఊరేగింపు అయ్యి ఇంటికి వచ్చి అప్పుడు వరకు మాకు అలుపు అన్నదే తెలియలేదు. అట్లా తిరుగుతూనే ఉన్నామన్నమాట. చూసారు కదా మా లేడీస్ కూడా ఎంత ఎంజాయ్ చేస్తూ ఆ రథాన్ని లాగుతున్నారో చూడండి మీరే.
మా కమ్యూనిటీలో శ్రీరామనవమి ఎలా జరుపుకుంటామో చూసారు కదా. మా శ్రీరామనవమి సెలబ్రేషన్స్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. అట్లాగే నెక్స్ట్ డే మాకు ఇలాంటి ముత్యాల తలంబ్రాలు కూడా ఇంటికి పంపించారనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేసి చెప్పండి.